పోకో వాళ్ళైతే పోకో X8 Pro అయితే లాంచ్ అయితే చేసిల్లు. దీని ప్రీవియస్ వర్షన్ పోకో X7 Pro తోటి కంపారిజన్ అయితే చేద్దాం మనం అయితే. ప్రీవియస్ వర్షన్ అయితే మీకు అయితే 22,000 అయితే వచ్చింది. ఫోన్ అయితే మీకు అయితే లాంచ్ ప్రైస్ అయితే 8GB 256GB మోడల్ వచ్చేసి ఇదైతే మీకు 30 నుంచి 35 మధ్యలోనైతే రావచ్చు మరి ఫోన్ అయితే. ఆల్మోస్ట్ మీకు అయితే 8K నుంచి 10K డిఫరెన్స్ అయితే ఉన్నది. డిఫరెన్స్ అయితే చాలా పెద్దగా అయితే ఉన్నది డిఫరెన్స్. మరి చూద్దాం మరి ఆ డిఫరెన్స్ పెట్టి మరి ఫోన్ తీసుకోవచ్చు లేదంటే మీరు ప్రీవియస్ జనరేషన్ ఫోన్ తీసుకోవాలని ఈ వీడియోలో అయితే మీకు అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు చెప్తా. ఇవైతే కర్వ్ అయితే ఇచ్చి వీళ్ళైతే ఇదైతే సేమ్ కొంచెం iPhone 17 లేకుండా డిజైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి రెండైతే డిజైన్లో ఫ్రంట్ నుంచి చూసుకున్నట్టయితే మీకైతే ఈజీగా డిఫరెన్స్ అయితే అర్థమైపోతుంది. మీకైతే కొంచెం కర్వ్ అయితే ఇచ్చి ప్రీమియం అయితే ఉన్నది. మీకైతే పోకో X8 Pro అయితే 204 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ వచ్చేసి. దీని అయితే 195 grams అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. రెండిట్లో మీకైతే IP6869 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. MediaTek Dimensity 8500 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. దీనిలో 8400 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఆల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చింది. మీకైతే ఆండ్రాయిడ్ స్కోర్ కూడా మనకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలే. ఒక 1 lakh అట్లా ఉన్నది. అది ఎంత డిఫరెన్స్ అయితే అనిపించదు. మీకైతే స్మూత్ అయితే ఉన్నది ఫోన్ అయితే. ప్రీవియస్ ఫోన్ స్మూత్ ఉన్నది. ఇప్పుడు ఈ పోకో X8 Pro కూడా మీకైతే యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ అయితే చేసి వీళ్ళైతే డే టు డే లైఫ్ లో ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే మీకైతే చాలా స్మూత్ అయితే అనిపిస్తుంది. BGMI అయితే మీకైతే డిఫాల్ట్ గానే 120 FPS అయితే ఎనబుల్ చేసేది ఇస్తారు వీళ్ళైతే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మెయిన్ వీళ్ళు ఫోన్స్ లాంచ్ చేసేది గేమింగ్ అయితే లాంచ్ అయితే చేశారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఏది ఈ ఫోన్ కూడా మిమ్మల్ని అయితే. దీంట్లో డిస్ప్లే కూడా దీంట్లో 6.59 inches AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసి వీళ్ళైతే. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మీకైతే రెండు 1.5K డిస్ప్లేస్ ఉన్నాయి ప్రీవియస్ జనరేషన్. కాకపోతే ఈసారి కొంచెం చిన్న అయితే డిస్ప్లే. పోయినసారి అయితే 6.67 inches డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. అదొక డిఫరెన్స్ అయితే ఉన్నది. మీకైతే పీక్ బ్రైట్నెస్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి కొంచెం ఎక్కువ ఇచ్చింది మీ పోకో X8 Pro లో అయితే. అవుట్డోర్ విజిబిలిటీ కూడా మీకు అయితే రెండింటిలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపింది. పోకో X8 Pro కొంచెం డిస్ప్లే అయితే బ్రైట్ గా అయితే అనిపిస్తుంది నాకైతే. కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ కాబట్టి కొంచెం బ్రైట్ గా కూడా అనిపిస్తుంది మీకైతే. రెండింటిలో మీకైతే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కిప్గన్ అయితే వర్క్ అయితే చేస్తుంది. 10+ 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిల్లు. Wi-Fi 7 ఉంటుంది. NFC సపోర్ట్ కూడా ఉంటుంది. బ్లూటూత్ 5.4 అయితే ఇచ్చిల్లు. HyperOS 3 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీకైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఫోన్ అయితే మీకైతే స్మూత్ గా యూజ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నాకైతే. ఇంకో దీంట్లో కస్టమైజేషన్స్ అయితే చాలా ఉంటాయి. మీరైతే లాక్ స్క్రీన్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ యాప్ బూస్టర్ అని ఉంటుంది. దాంట్లో చాలా ఉంటే ఏ ఫీచర్స్ అయితే. ఇంకా ప్రీవియస్ దాంట్లో 3+4 years అప్డేట్స్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో 4+5 years అప్డేట్స్ అయితే ఇచ్చిల్లు. రెండింటిలో మీకు అయితే 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఒక 50 mAh ఏమో డిఫరెన్స్ అయితే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా మీకు రెండు ఫోన్స్ ఫుల్ వర్కింగ్ అయితే వస్తాయి. ఇదైతే 100 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒకటి మేజర్ ప్లస్ పాయింట్. మరి ఇంకా 27 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది దీనికైతే. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఇచ్చిల్లు. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు. ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ కాబట్టి కెమెరాస్ అయితే బాగానే వస్తాయి. నార్మల్ అని చెప్పుకోవచ్చు మీరు అయితే. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. అల్ట్రా వైడ్ 1x 2x శాంపుల్స్ అన్ని ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసినాం. ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. బ్యాక్ సైడ్ 4K 60 FPS లో అయితే వీడియోని అయితే తీసినాం. శాంపుల్ ఎట్లా వస్తుంది ఏంటని మీరు అయితే కామెంట్ చేసి కిందనైతే కామెంట్ లో చెప్పండి. ఓకే నాకైతే నార్మల్ అయితే అనిపించింది. మీకైతే డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ అయితే చేస్తాను. జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మీకైతే నీట్ గా అయితే చేస్తాను. చూసుకోవచ్చు స్క్రీన్ పైన అయితే వేసిన. ఈ ఫోన్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చడం అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.